చెప్పినట్టుగా ఒక చిన్న విషయం, సినిమా పాట అంటే ఒక చులకన భావం ఉంది అన్నాడు. నిజం, అక్షరాల నిజం. ఎందుకనంటే సినిమా అనేది వ్యాపారం. ఆ సినిమాను వ్యాపార దృష్టితో చూస్తున్నప్పుడు అందులో ఉన్న ఈ సాహిత్యం కూడా వ్యాపారానికి లోనైపోతుంది. దాంతో సినిమా సాహిత్యాన్ని ఒక చులకనగా, దాంట్లో ఏముందిలే అదో బిజినెస్, కానీ సినిమా తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు. ఇప్పటిదాకా చేసిందంతా సినిమానే. అన్నమయ్య రామదాస్ ఎవరికి తెలుసు? ఒక పండితుడికి, బాగా అక్షర జ్ఞానం ఉన్నవాడికి, ఓ పరిశోధకుడికి ఇన్స్క్రిప్షన్స్లో మ్యాన్స్క్రిప్షన్స్లో చదువుకున్నటువంటి కీర్తనలు తెలిసిన తర్వాత పండితులకు తెలుసు అన్నమయ్య అంటే రామదాసు అంటే. కె రాఘవేంద్రరావు గారు సినిమా తీసిన తర్వాత చదువు రాని వాడికి కూడా అన్నమయ్య తెలుసు, చదువు రాని వాడికి కూడా రామదాసు తెలుసు. అంటే అజ్ఞాతంగా ఉన్నటువంటి కవులను, అజ్ఞాతంగా ఉన్నటువంటి సాహిత్యాన్ని, అజ్ఞాతంగా ఉన్నటువంటి మహనీయులను జనసంచారంలోకి, జనానికి, జనబాహుళ్యంలోకి తెలియజేయడానికి, తీసుకురావడానికి అదొక ఆయుధంలాగా, ఒక సాధనంలాగా ఉపయోగపడుతుంది. సరే, అయితే పూర్ణ అన్న పాటల ప్రయాణం, తాను పొందినటువంటి అనుభవాలు, జ్ఞాపకాలు అన్నీ కూడా మనతో పంచుకున్నాడు. తను ఇలాగే మరెన్నో పాటలు రాయాలి, తన తర్వాత వచ్చినటువంటి చాలా మందికి ఆయన అట్లాగే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కడలి గారు తన అనుభవం గురించి చెప్తారు. 2020 సంవత్సరంలో మది సినిమాతో ఆవిడ గీత రచయిత్రిగా పరిచయం అయ్యారు. మన తెలుగు సాహిత్యంలో, సినిమా సాహిత్యంలో గీత రచయిత్రుల సంఖ్య చాలా తక్కువ. ఇది చాలా మనం గర్వించదగ్గ విషయం. ఏంటంటే తక్కువ అన్నందుకు గర్వించదగ్గ విషయం కాదు. కడలి గారు ఆ సాహసాన్ని తను ఒక సాహసంగా తీసుకొని ఇలా ముందుకు రావడం, అలలెత్తిన పాటల కడలి, పదునైన పదాల సరళి, అలాంటి పాటలతో మది సినిమాతో గీత రచయిత్రిగా ప్రవేశించారు. చాలామంది ఎంఎం కీరవాణి గారు, మణిశర్మ గారు, యువన్ శంకర్ రాజా లాంటి పెద్ద పెద్ద సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. చాలా సినిమాలకు రాశారు. అయితే ఆవిడ పాటల ప్రస్థానం గురించి ఆవిడే చెప్తే బాగుంటుంది. వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. హాయ్, నా పేరు కడ్లి. చాలా ఫార్మల్ గా ఉంటుందేమో, చాలా మంది ఉంటారు అంటే ఇక్కడ మనుషుల కన్నా కుర్చీలే, ఖాళీ కుర్చీలే ఎక్కువ ఉన్నాయి, విచ్ ఇస్ క్వైట్ నార్మల్ పార్ట్ ఆఫ్ లిటరేచర్. ఇంతే ఉంటుంది, ఐ నో. ఖమ్మం మాది. నేను ఈ బిల్డింగ్ కి, అంటే ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంకి నేను 6th క్లాస్ చదివేటప్పుడు ఫస్ట్ టైం వచ్చాను మా నాన్నతో. మిస్టర్ రౌత్ రవి మా నాన్న పేరు. పాటకి పరిచయం కూడా నాకు మా నాన్నే చేశాడు ఫస్ట్. అసలు మామూలుగా మా నాన్నకు ఒక అలవాటు ఏంటి అని అంటే, స్కూటీ తోలుతూ విజిలేస్తూ హాయిగా వెళ్తాడు. వెనక ఎవరు వస్తున్నారు, ముందు ఎవరు వస్తున్నారు, ఇవన్నీ గారు ఒక పాట నడుస్తుంటుంది. టప్ప 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 అని ఒక పాట ఏదో ఒకటి వస్తుంది. మా శేషగిరి మామయ్య రాసింది, లేకపోతే మా నాన్న రాసింది. మా నాన్న కూడా పాటలు రాస్తారు. ఇంట్లో ఉంది పాట. నాకు సినిమాలో చూడటం తర్వాత, రేడియోలో వినడం తర్వాత నాకు ఇంట్లో ఉంది పాట. నాకు పాట దొరికింది, చాలా ఈజీగా యాక్సెస్ దొరికింది నాకు పాటకి. నేను సరేలే, నన్ను పిలిచారు, పిలిచింది కూడా ఎవరో కాదు, దిస్ ఇస్ ఆల్ లైక్ ఏ ఫ్యామిలీ. నేను మాట్లాడాలి అంటే నేను అసలు నాకున్న పేరే నేను ఇన్ఫార్మల్ గా మాట్లాడతా, ఫార్మల్ గా మాట్లాడలేను. నేను సభకు నమస్కారం, అందరికీ నమస్కారం, ఇవన్నీ చేయలేను నేను. రావడం హాయ్, హౌ ఆర్ యూ. సో కొంచెం చూద్దాం, సర్చ్ చేద్దాం, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి అసలు పాట గురించి గూగుల్ తల్లి ఏం చెప్తుందా అని స్టార్ట్ చేశా. 13th సెంచరీలో హరికన్ హమ్ అనే ఒక హమ్ మొదటి పాటగా గూగుల్ గుర్తించింది. అట్లెట్లా? మనకు నన్నయ్య 11th సెంచరీలోనే ఉన్నాడే, మనం ఆయన నాది కవి అనుకున్నామే, మరి మనోడి పాటలు ఎందుకు గూగుల్ ఎక్కలేదు? పాటగా రాలేదు, దానికి వెనకాల మ్యూజిక్ లేనట్టుంది. అంటే నాకు పూర్తి వివరాలు తెలీదు, నేను చేసిన గూగుల్ రీసెర్చ్ అది కనెక్ట్ చేస్తూ నా కథ ఎక్కడ మొదలైందో చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట్లాడే విషయాల్లో స్ట్రక్చర్, మధ్యలో
అలాంటివైనా మిస్ అయితే తర్వాత ఎడిటింగ్ లో చూసుకుందాం. తర్వాత దెన్ వీ హ్యావ్ ఆదికవి నన్నయ్య ఉన్నాడు, కానీ అది గూగుల్ ఎక్కలేదు, ఎందుకో నాకు కూడా తెలియదు. ఇండియాలో ఫస్ట్ పాట రికార్డ్ అయింది మాత్రం గౌహర్ జాన్ అనే ఆవిడ పాడారు. దాన్ని రికార్డ్ చేసింది ఎవరు అంటే ఫ్రెడ్ గెయిల్స్బర్గ్. ఇది ఎప్పుడు జరిగింది? 1902లో, 1902, 1902వ సంవత్సరం. మరి మొదటి తెలుగు పాట ఎవరు రాశారు? మొదటి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద. అప్పటి వరకు మూకీ సినిమాలు వచ్చాయి. ఫస్ట్ వచ్చిన సౌండ్ ఉన్న సినిమా భక్త ప్రహ్లాద. అందులో ఫస్ట్ పాట ఎవరు రాశారు? ఇన్ఫర్మేషన్ లేదు. ప్రొడ్యూసర్ అబ్బా లవ్లీ చందాల కేశవదాస్ గారు రాశారు. సో ప్రొడ్యూసర్ పేరున్నంత బాగా లిరిసిస్ట్ పేరు నాకు కనపడలేదు. ఓకే, తర్వాత మొదటి తెలుగు సినిమా సంగీతకారుడిగా, గాయకుడిగా ఎంఎస్ రావు పేరుని గూగుల్ చూపిస్తుంది. ఇదంతా గూగుల్ ముచ్చట్లే, కానీ నాకంటూ నేను మొదటి విన్న రిథమ్ మ్యూజిక్, ఒక బాణి, ఒక ట్యూన్ ఏంటి అంటే when I put my full conscience into it, I heard my heartbeat in a slow. నా ఫస్ట్ రిథమ్, నేను విన్న ఫస్ట్ రిథమ్ అది. ఫస్ట్ పాట మా అమ్మ బట్టలు ఆరేస్తూ ఎంత ముద్దో ఎంత సొగసో అని పాడింది మా అమ్మ. నేను అప్పుడు ఫిఫ్త్ సమ్మర్. ఏంటిది అని అడిగితే నీకు అర్థం కాదులేదు అని ఊరుకుంటానా, నేను కిందకు వచ్చాను మా నాన్న దగ్గరికి. మా నాన్న దగ్గరికి వచ్చి పాట ఏంటి, అసలు పాటలు ఎందుకు పాడతారు అంటే మా నాన్న ఒక కథ చెప్పాడు నాకు. ఇదివరకు పాత కాలంలో ఏదైనా ఒక కథని చెప్పాలి అని అంటే కథని మాటలుగా కాకుండా పాటలాగా పాడి అవతల మనిషికి గుర్తుండేలాగా పాడేవాళ్ళు. దానికోసం, వినోదం కోసం. అలసిపోయినప్పుడు పొలాలలో పనిచేసి బాగా అలసిపోయి వాళ్ళు అలసిపోతున్నారన్న సంగతి వాళ్ళు మర్చిపోవడానికి పాటలు పాడుకునేవాళ్ళు. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడం కోసం. అప్పట్లో ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ బయటకు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. ఇప్పటికి కూడా అంతే. తర్వాత ఏదన్నా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయాలి అన్నప్పుడు కొక్కో లంక కొడవల్ లంక తీసి రామునపేట, ఇదొక పాట. ఇదొక మెడిసినల్ వాల్యూ ఉన్న పాట. ఏంటి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు లాంటిది. ఇది దొరకకపోతే మోదుగ పూలు పెట్టు, మోదుగ పువ్వు లేకపోతే ఇంకొకటి పత్తి పువ్వు రాయి, పత్తి నుసిమి రాయి, అలాంటివన్నీ కూడా పాటలాగా అల్లి దాన్ని నెక్స్ట్ జనరేషన్ కి ఫార్వర్డ్ చేశారు. ఇలాంటి 5-6 యూసెస్ అన్ని పాట ముందుకెళ్ళడానికి ఉన్నాయి అని మా నాన్న చెప్పాడు. మనం ఇప్పుడు 2024లో ఉన్నాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే కమర్షియల్ వాల్యూ. అది మనకు అవసరం, మాకు అవసరం, మా సినిమా కవులకి అవసరం. So I don't know if I'm making sense, but I wanted to talk how Pata and how the art of writing a song affected a young mind like mine in 2004-5. 4-5లో ఉన్నప్పుడు మా నాన్నతో ఒక డిస్కషన్ లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్స్ నాకు ఇంట్లోనే జరుగుతాయి. ఎందుకంటే నాకు ఇంట్లో సాహిత్యం దొరికింది అని చెప్పాను. మా అమ్మ తెలుగు పండిట్, మా నాన్న తెలుగు పండిట్, మా తాత స్కూల్కే పనిచేశారు. సో ఇట్స్ ఆల్ దేర్. ఇప్పటికీ మా ఇంటికి వెళ్ళి చూస్తే 3,000-4,000 పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో. పొద్దున్నే మా అమ్మ లేచి వాటిని చదలు దుడిపి మళ్ళీ అరలో పెట్టి అవన్నీ కొనుక్కొచ్చినందుకు మా నాన్న తిడుతూ ఉంటుంది. సో యా, టీవీ చూస్తున్నా ఒకరోజు. చూస్తుంటే మా నాన్న సినిమా పాటలు కూడా పాడేవాడు, కానీ సినిమా పాట ఎప్పుడు రాయలేదు. టీవీ చూస్తున్నప్పుడు రుద్రవీణ సినిమా వస్తుంది. రుద్రవీణ సినిమా వస్తుంటే అందులో ఒక పాట, తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. నాకేం అర్థమైద్ది ఈ పాట 4th క్లాస్లో? నాకు అసలే కోడి బుర్ర కొంచెం ఉంది. నేను తప్పు పాడా. అందులో ఒక లిరిక్ ఏదో పాడి పెసరపప్పనో ఏదో పాడా. మా నాన్న నవ్వడం స్టార్ట్ చేశాడు. నువ్వు పాటను ఖరాబ్ చేస్తున్నావు, ఇక్కడ రా దగ్గరికి అన్న నొల్లో కూర్చోబెట్టుకొని ఆ పాట ఎక్స్ప్లెయిన్ చేశాడు. మా నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చిరంజీవి ఆ పని చేసే వాళ్ళ మధ్యలో తిరుగుతున్న వాళ్ళకి పాట పాడుతూ వినిపిస్తున్న సిచ్యువేషన్ నాకు తిరుగుతుంది. అంటే విజువల్ పడుతుంది నాకు. ఆ విజువల్ ని కోరిలేట్ చేస్తూ లిరిక్ రావాలి. ఎందుకు ఈయన వీళ్ళ మనుషుల మధ్యలో తిరుగుతుండు, ఈయన పాట పాడుతుండు, వాళ్ళేమో నవ్వుతున్నారు, రంపాలు పట్టుకొని అడవిని చెక్కల్ని కోస్తున్నారు, వాళ్ళేమో కష్టపడుతున్నారు, ఈయనేమో నవ్వుకుంటా పాటలు పాడుతుండు, ఏంది నాకేం అర్థమైతలేదని అడిగిన మా డాడీ అప్పుడు అన్నాడు, నువ్వు సినిమా మొత్తం చూస్తే
సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టిన చిరంజీవి ఏ స్టేజ్ ఎక్కి అష్టావధానం చేస్తూనో లేకపోతే పలువురు పేరున్న సంగీత విద్వాంసుల మధ్య కూర్చొని పాడాల్సిన పాటని చెట్లు నరుక్కుంటూ స్వేదం చెల్లించే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మధ్యలో నిల్చొని పాట పాడి వాళ్ళకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు పాట మళ్ళొక్కసారి విను అన్నాడు. తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి పాటనే ఆయన ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో పాడాడు అని మా నాన్న చెప్పాడు. ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ట్ దెన్. అప్పుడు అర్థమైంది నాకు, ఆర్ట్ హ్యాస్ గాట్ సంథింగ్ బియాండ్ డివినిటీ. ఈ మనం మాట్లాడుకునే స్పిరిచువల్, రిలీజియస్, వాట్ ఎవర్ బిలీఫ్స్ యూ హ్యావ్, ఆర్ట్ హ్యాస్ గాన్ బియాండ్ దెమ్. వాటన్నిటికన్నా ముందుకెళ్ళిపోయింది కళ అనేది. సో ఆ కళల్లో ఒకటి పాట, గేయం, గీతం, కవిత్వం, ఎన్ని రచనలో ఏదైనా సరే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆర్ట్. దెన్ వై ఐఎమ్ డ్రాగ్డ్ టువర్డ్స్ ఇట్. ఎందుకు అటువైపు నన్ను డ్రాగ్ చేసింది అని అంటే, ఇట్ ఈస్ వన్ ఫర్ ఆల్. పాట అందరికీ ఒకటే, పాటలో ఉండే సాహిత్యం అందరికీ ఒకటే, కవిత్వం అందరికీ ఒకటే, కథ అందరికీ ఒకటే. కథ ఎప్పుడు ఒకటే, అర్థం చేసుకునేవాడే రకరకాలుగా ఉంటాడు. ఎవరికి ఎలా అర్థమైద్దో అలానే అర్థమైతే. చూడు హీరోలు ఒట్టి బుడ్డర కానులు అని ఒక లిరిక్ ఉంది మనకి. ఒట్టి బుడ్డర కానులు అని నేను చెవులు ఇట్లా ఇట్లా తెరుచుకొని వింటే గానీ అది బుడ్డర కానని వినపడలేదు నాకు. నేను కాన్షియస్ గా వినకుండా అందరితో పాటు హమ్ చేసుకున్న రోజులు నేను పాడుకున్న పాట ఏంటో తెలుసా? చూడు హీరోలు ఒట్టి గుండరు కానులు అంటే ఈ దూలగాళ్ళు ఇల్లు ఏదో ఒకటి పని చేస్తా ఉంటారు, అందుకే ఏదో గెలుకుతా ఉంటారు అనుకుంటా. నాకు ఇట్లా అర్థమైంది. నాకు రియల్ మీనింగ్ తెలిసేంత వరకు నాకు అర్థమైందే నాకు పాట. అసలు మీనింగ్ అర్థమైన తర్వాత షిట్ అవును కదా. 2 ఇంకొకటి అంటే కౌమారం, అడాలసెన్స్ అని ఒక ఫేజ్ ఉంటుంది లైఫ్ లో, మోస్ట్ ఎక్సైటింగ్ ఫేజ్. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి మనకి. అతడు అనే ఒక సినిమా వచ్చింది, అందులో పాట ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఆన్ స్టేజ్ బట్ ఐఎమ్ బీయింగ్ షేమ్లెస్, ఇట్స్ ఓకే. అందులో పాటలో ఏంటంటే, ఏం పాట అది, మహేష్ బాబు త్రిష జీప్ వేసుకొని నీళ్ళలో తిరుగుతూ ఉంటారు. ఏం పాట అది, పల్లవి నీతో చెప్పనా నీ కూడా తెలిసిన. అందులో చరణంలో ఒదిగున్న ఉరలోన కదిలించకి కురదాన కత్తి సాముతో ప్రమాదం పట్టుజారెనా అని అంటాడు ఈ అబ్బాయి. అంటే ఏమంటున్నాడు ఈ అబ్బాయి, ఎందుకంటున్నాడు ఈ మాట? నేనేమనుకున్నా, మరి 6th క్లాస్ 7th క్లాస్ అంటే అప్పుడప్పుడే గ్యాంగ్ పెరిగింది, అప్పుడప్పుడే వయసు వస్తుంది, తెలుస్తున్నాయి ఫీలింగ్స్ అన్ని. ఏం అర్థమైద్ది మట్టికి, ఏం అర్థమైద్ది, ఒకటే అర్థమైద్ది, ఏదో చెప్తున్నాడు రొమాంటిక్, ఏదో చెప్తున్నాడు ఈ మనిషి, ఏంటబ్బా అని ఆలోచించా నేను. ఆలోచించి ఒదిగున్న ఊరలోన కదిలించకే కుర్రదాన్న పట్టు సాముతో ప్రమాదం పట్టుజారనా అని అంటే, నేను చాలా కత్తిలాంటి కుర్రోడిని, నువ్వు నా దగ్గరకు అనవసరంగా వస్తున్నావు, వస్తే మళ్ళీ నీకే తెలుసు కదా ఈ ఫేక్ మగతనం ఒకటి ఉంటది, ఏంటి రఫ్ఫాడిస్తా పిచ్చెక్కిస్తా అని మాట్లాడతారు, పిచ్చి మగతనం అనే ముసుగులో. ఇలాంటిది ఏమైనా మాట్లాడుతున్నాడేమో, ఇలా వార్నింగ్ లాంటిది ఇస్తున్నాడు ఈ అమ్మాయికి అనుకున్నా. ఎప్పుడు ఇది 6th 7th లో. తర్వాత కొంచెం పెద్దగా ఈ డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ సినిమా మళ్ళీ చూసాను నేను. సినిమా మళ్ళీ చూసిన తర్వాత ఆ పాట మళ్ళీ విన్నా. ఈసారి రిపీట్ మోడ్ లో విన్నా, 4-5 సార్లు విన్నా. విన్న తర్వాత కథలో మనోడేంటి, పార్దు అన్న దొంగ పేరు వేసుకొని వస్తాడు. వీడు అసలు పేరు నందగోపాల్. రాజీవ్ కనకాల చచ్చిపోతే రాజీవ్ కనకాల ప్లేస్ లోకి వచ్చి ఇంట్లో తల దాచుకుంటాడు. ఒదిగున్న వరలోన వేరే ఎక్కడో ఒక గోప్యంగా గుట్టుగా దాక్కొని ఉన్నమ్మా, నన్ను కదిలించమాకు, నేను ఆల్రెడీ ప్రొఫెషనల్ షూటర్ని, నన్ను ఎందుకే గెలుగుతావు నువ్వు, కాలిస్తే దెబ్బతింటావు నువ్వు, నన్ను ఎట్లాగో లోపలేస్తారు, నా పక్కనుంటే నీకు కూడా మూడిద్ది అని. ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. ఓ షిట్, ఏంటిది ఇదంతా, పాటలో మొత్తం స్టోరీ చెప్తారా వీళ్ళు. దెన్ ఐ రియలైజ్డ్, సినిమా పాట 3 నిమిషాలు కాదు 3 గంటలు కుదించితే 3 నిమిషాలు అయిన సినిమా ఒక పాట. ఐ రియలైజ్డ్ ఇట్ లేటర్. ఇప్పుడు ఇందాక పూర్ణాచారి గారు అన్నారు, ఆయన చెప్పిన ప్రతి మాట ఇట్లా నాకు నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లా దంతున్నాయి. ఇట్లా ఎక్స్పీరియన్స్ 1 2 3 10 15 ఏంటంటే, మాకు యాక్సెప్టెన్స్ కన్నా రిజెక్షన్ ఎక్కువ. నేను
అంతెందుకు నేను చెప్పాను కదా, మా నాన్న తరలి రాదా తనే వసంతం పాట ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను కూడా ఏదో ఒకటి రాస్తాను నేను, ఐ విల్ రైట్ సంథింగ్ అని అన్న. మా నాన్న ఒక పెన్ను పేపరు ఆ కట్టలోంచి తీసి ఇచ్చి రాసుకో అని అన్నాడు. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. నాకంటే కొంచెం ఎంతో కొంత చదివిన ఎక్స్పీరియన్స్ ఉంది అప్పటికి. నా క్లాస్మేట్స్ తో పోలిస్తే నేను కొంచెం ఎక్కువ పుస్తకాలు చదివాను, ఎందుకంటే మా అమ్మ టీవీ చూడలే నన్ను. చీపర్ వెనకేసి తిరిగేసి కొట్టేది. మిస్సెస్ రౌత్ కవిత వెరీ స్ట్రిక్ట్, వెరీ వెరీ స్ట్రిక్ట్. సీల్ రాక సీరియస్ ఇది. సో నేను ఆ ఎక్స్ప్రెషన్ పట్టడం ఏంటి, ఇమోషన్ లోపల ఉన్న దాన్ని బయటికి ఎలా పెట్టాలో అన్న విషయం నాకు క్లారిటీ వచ్చింది. నేను ఒక కవిత రాసా, దాని టైటిల్ భ్రూణ హత్యలో మన ప్రజాశక్తి పేపర్ లోనే వచ్చింది. ఓకే, నవ తెలంగాణ ఇప్పుడు ప్రజాశక్తి ఆంధ్రాలో, అప్పుడు చిల్డ్రన్స్ కాలం లో వేసారు ఆ కవిత. నాకంటే కొంచెం ప్రివిలేజ్డ్ ఉన్నా నేను, మా నాన్నకు కొంచెం తెలుసు కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోయా అటు. దెన్ ఐ రియలైజ్డ్ రైటింగ్ ఇస్ వాట్ ఐ నీడ్ టు డూ. నాకు రైటింగ్ ఇంపార్టెంట్, నాకు రైటింగ్ ఒక ఎక్స్ప్రెషన్. మా అమ్మ దగ్గరికి పోయి, మమ్మీ అందరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, నాకు కొత్త DVD ప్లేయర్ కావాలి, పాతది సరిగ్గా పాటలు వస్తలేదు అని మా అమ్మని అడిగితే మా అమ్మ బరాబర్ కొడుతుంది నన్ను. ఎందుకంటే నాకు 97, 98 వస్తే మా మమ్మీకి 100 మార్క్స్ కావాలి. నేనేం చేసిన, తెలివిగా ఆలోచించి ఒక లెటర్ రాసిన. మమ్మీ, నువ్వంటే నాకు మస్తు ఇష్టం మమ్మీ, ఐ రియలీ లవ్ యూ, కానీ నా అవసరాలు కూడా అర్థం చేసుకో, నాకు ఒక కొత్త DVD ప్లేయర్ కావాలంటే. మా మమ్మీ నాలో ఉన్న మరి ఏం చూసిందో ఏమో పెద్ద మనిషి, చాలా బాగా రాస్తుంది నా బిడ్డ అని సాయంత్రానికి DVD ప్లేయర్ గా ఉన్నది నాకు. దెన్ ఐ వాస్ లైక్ వాహ్, నేను మాట్లాడడం మానేసి రాస్తే బెటర్ ఏమో అని. చాలా వర్కౌట్ అయింది రైటింగ్ నాకు. ఐ డీవియేటెడ్, బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ భ్రూణ హత్యలు అండ్ ఆల్. దెన్ ఐ రియలైజ్డ్ రైటింగ్ ఎంత ఎఫెక్ట్ ఉంటది అని. అలా రాస్తూ కవితలు రాయడం మొదలు పెట్టిన తర్వాత ఒక 30 కవితలు రాసా. నా 30 కవితల్ని ఏదన్నా పుస్తకంగా తీసుకొద్దామనంటే ఒక్క పబ్లిషర్ కూడా ముందుకు రాలేదు. ట్రూ, ఒకవేళ పబ్లిషర్ ముందుకు వచ్చినా నేనే పైసలు పెట్టుకోవాలి. అవి అమ్ముడు పోతాయో లేవో తెలియదు, నాకు ఎవరో ఏందో కూడా తెలియదు. నన్ను చూసి ఎందుకు కొంటారు పుస్తకాలు ఎవరైనా? ఇది ఎప్పుడు ముచ్చట, 2016లో రాయలేదు, లైట్ తీసుకున్నా. ఇదంతా కాదు, నేను రైటింగ్ తప్ప ఏం చేయలేను, సినిమాల్లో రాయాలి. సినిమాల్లో రాయాలంటే ఏంటి అంటే, సినిమాల్లో ప్రాస ఇంపార్టెంట్. అప్పట్లో మాకున్న గురూజీ త్రివిక్రమ్ ఒకడే. ఏమేం ప్రాసలు ఉన్నాయి, ఎట్లా రాస్తున్నారు ఏంటి అని మొత్తం నోట్ డౌన్ చేసుకున్నా. నాకు ఇష్టమైన పాటలు ఏంటి, వాటిని 4-5 సార్లు విని ఒక నోట్స్ ప్రిపేర్ చేసా. ఆ నోట్స్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. యమహా నగరి కలకత్తా పురి అనే ఒక పాట నా ఫేవరెట్ సాంగ్. వైజయంతి మూవీస్ వాళ్ళు వేటూరి సుందరరామూర్తి గారికి 10 రోజులకి ఫ్లైట్ వేసి కోల్కతా పంపించి ఆ ఒక్క పాట కోసం బడ్జెట్ రిలీజ్ చేసి 10 రోజులు ఆయన అక్కడ ఉండి కోల్కతా సిటీని అంతా ఎక్స్ప్లోర్ చేసి పాట రాసుకొని వెనక్కి వస్తే ఒక పల్లవి 4 చరణాలు. ఆయన 10 రోజులు ఆయన ప్రొడక్షన్ డబ్బులతో అక్కడ ఉన్నారు. వెనక్కి వస్తే ఆ పాట అప్పుడు రికార్డింగ్కి వెళ్ళి హరిహరన్ బాడి, ఇట్స్ ఆల్ హ్యాపెన్. నా మనసులో ఏముండిపోయిందంటే, మనం పాటలు రాస్తే మనకు కూడా బడ్జెట్ ఇస్తారు, నేను కూడా సిటీలోనే తిరగొచ్చు అని అప్పుడు అనుకున్నా. అన్నది గూగుల్ వచ్చి సచ్చే, ఎవరు వేయట్లేదు, పైసలు ఇస్తలేదు. ఇది ఎందుకు ఈ ముచ్చటంతా చెప్తున్నానంటే, కవిత్వం రాయగలగడం ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ దేర్, కానీ అంత అప్లాజ్ ఉండదు, అంత ఎక్స్పోజర్ లేదు నేను చూసినంత వరకే. పాటకి ఎప్పుడైతే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినో, ఆ చిన్న ట్రిక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రిక్ పట్టుకున్నాక సమ్హౌ సస్టైన్. నాకైతే నెలకు సరిపడా పైసలు వస్తున్నాయి. స్టార్టింగ్ 2 years రావు. చాలా మీరు ఎవరైనా రాయాలని అనుకుంటే పైసలు రావు, ఇది ఫిక్స్ అయ్యి వెనక బ్యాకప్ ఉంటే. నాకైతే ఫుడ్ కి బెడ్ కి నో ప్రాబ్లం, ఐ హ్యావ్ మిస్టర్ రౌత్ రవి. మీకు కూడా అట్లా ఉంటే ఓకే. లేదు నేనే సంపాదించాలి, నేనే ఆర్టిస్ట్ అవ్వాలి, నేనే చేయాలని అంటే ఫస్ట్ 2-3 years ఇస్ హెల్. 1 మేకుల హెల్. నువ్వు మేకుల పైన నడుచుకుంటా పోవాలి. పాటలు రావు, రిజెక్ట్ అవుతారు. ఎంత ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల ఎన్ని వర్షాలు రాశారు సార్ మీరు? మనకు 6 versions తెలుసా? తెలీదు. సో నేను ఒక పాట 22 versions రాసా. 22 ఎండ మళ్ళా మాడిపోతున్నా నేను చెన్నైలో. మళ్ళీ కళ్యాణి మల్లిక్ గారికి ఒక సినిమా విద్యావాసుల అహం అని మొన్న ప్రైమ్ లో వచ్చినట్టుంది, వివాహం. ఆ శివాని రాజశేఖర్ ఇస్ ద యాక్ట్రెస్. అందులో ఒక రొమాంటిక్ సాంగ్
రొమాంటిక్ సాంగ్ అంటే మొగుడు పిల్లలకి అప్పుడే పెళ్ళయింది, అమ్మాయికి లీవ్ దొరకదు, వాళ్ళు హనీమూన్ ని పోస్ట్పోన్ చేసుకుంటారు. ఈ సిచ్యువేషన్ మాకు సిచ్యువేషన్ ఖచ్చితంగా చెప్తారు. మాకు ఒక పాట ఇస్తే కవిత్వం అనుకోండి, ఇప్పుడు నేను చిన్నప్పుడు భ్రూణహత్యలను రాసా, పేపర్ లో న్యూస్ చదివి నా గుండె రగిలిపోయి రాసేసా. నాకు అక్కడ సిచ్యువేషన్ ఎవరు చెప్పలే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఐ ఫెల్ట్ ఇస్ వాట్ ఐ రోట్. సినిమాకి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఇస్తారు. నాకు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరు జంట, అది కూడా కొత్త జంట, వీళ్ళిద్దరూ హనీమూన్ కి వెళ్లాల్సిన వాళ్ళు కాస్త ఆగిపోయారు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ ఇంటిమెన్సీ ఉంది, అది కావాలి. ఆ 3 రోజులు సెలవులు వస్తాయి, ఫ్రైడే సాటర్డే సండే, లాంగ్ వీకెండ్ లో పాట కావాలి కడ్లి. ఇప్పుడు ట్రెడిషనల్లీ మాట్లాడితే, ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఓపెన్ అబౌట్ ఇట్, ట్రెడిషనల్లీ మాట్లాడితే అది శాస్త్రం ప్రకారం 3 రాత్రులు అవ్వాలి, ఇది వీళ్ళకి 3 పగల్లో పాట రాయి అన్నారు. ట్యూన్ చేసింది ఎవరు, కళ్యాణి మలిక్ గారు. ఓకే, ట్యూన్ నాకు ఇచ్చారు, నేను పాట విన్నా, ఫుల్ ఎక్సైట్ అయిపోయా. సార్ నేను అసలు ఓపెన్ ద టాప్ రాస్తాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాను, నా ఎక్స్ప్రెషన్లు అన్ని బయట పెడతాను సార్ నేను అని అన్నాను. బాగా రాశాను, చాలా కష్టపడి చాలా బాగా రాశాను. మ్యూజిషియన్ ఫోన్ చేశారు, కళ్ళి ఎందుకు మీటర్లో రావట్లేదు కళ్ళి, లెట్స్ ట్రై 1 more version కళ్ళి అని. ఓకే, ఎంత కష్టపడి రాశానే, రాత్రంతా మెలుకుంటూ రాశానే, ఓకే నో ప్రాబ్లం, విల్ ట్రై ఇట్ అగైన్ అని అనుకో. తెల్లారు రాశాను, మళ్ళీ ఇంకొకటి రాశాను. తర్వాత నాకు చెన్నై నుంచి కాల్ వచ్చింది, కళ్ళి గారు మీరు షూటింగ్ కి రావాలి అర్జెంట్ గా. ఈ పాట ఒప్పుకున్నానే, అక్కడ షూటింగ్ పిలుస్తున్నారు, రెండు కొలాప్స్ అవుతున్నాయి. సరే ఫోన్ లో పని చేస్తాను సార్, నేను ఎప్పటికైనా మీకు అవైలబుల్ ఉంటాను, మీకు ఏం చేంజెస్ కావాలన్నా నాకు చెప్పండి, నేను వెంటనే చేంజ్ చేస్తాను. చెన్నై వెళ్ళాను, ఊబర్ బైకులు పట్టుకొని తిరుగుతున్నా, నేను అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తున్నా. ఎండలో చాట్ పేపర్లు, ఫ్లవర్ బొకేలు, సెట్ లో ప్రాపర్టీస్ కొనడానికి నన్ను పంపించారు. నేను మహా తెలివిగలదాన్ని, నన్ను పంపారు వాళ్ళు. సరే అని చెప్పి వెళ్తుంటే కళ్యాణి మలిక్ గారు ఫోన్ చేసి, కడ్లి ఈ సెకండ్ స్టాండ్లో 3rd వర్డ్ మీటర్లు పడట్లే, తీసేయి అని అన్నారు. సార్ ఏంటి సార్ మీరు ఒక పదం తీసేయమంటారు, మీరు ఒక పదం తీసేయమంటే నేను 4 లైన్లు మార్చాను, ఎందుకంటే అల్లుకొని ఉంటాం కదా, ఒక లైను నెక్స్ట్ లైను దాని తర్వాత లైను ఒక స్టాండ్జా కంప్లీట్ అయింది అని అంటే అదంతా ఇట్ మేక్స్ 1 మీనింగ్. ఏదో చెప్తుంది అమ్మాయి అబ్బాయికి, కాలాన్నిలా చోరీ చేసేందుకో దారి ఉందంటూ నువ్వు నమ్ముకో అని రాసా నేను. అమ్మ చోరీ అన్న పదం బాగుంది, మిగతాన్ని మార్చాను. 22 వర్షాలు రాసా ఆ పాటకి. పోనీ అంత కష్టపడి రాసిన తర్వాత సినిమాలో ఆ పాట ఉండాలి కదా. హీరోయిన్ వాళ్ళ మామ్ మిస్సెస్ జీవిత రాజశేఖర్ వచ్చి, చాలా ఓపెన్ గా ఉందండి ఈ పాట, చాలా బోల్డ్ గా ఉంది, పాప కంఫర్టబుల్ గా లేదు అన్నట్టు. సరే సార్ ఇంకోటి రాస్తాను సార్, సార్ సార్ ప్లీజ్ సార్ ఇంకోటి రాస్తాను సార్, ఇంకోటి అనేలో పాటలేదు సినిమాలో. పైసలు వచ్చాయి, చాలా ఎక్సైట్ అయ్యా, ఏదైనా పెద్ద పాట పడుతుంది. చిన్మయ్ గారు పాడారు ఆ పాట, చిన్మయ్ గారు కార్తిక్ పాడాడు. పాట ఏది నాకు తప్ప ఎవరికి తెలియదు ఆ పాట ఉందని. అట్లాంటివి చాలా అయ్యాయి. అంటే ఈ 90 పాటలు ఏదైతే రాశానో, ఇప్పుడు కూడా శరత్ గారు ఎంతసేపటికి నేను రాసిన ఫస్ట్ సినిమా గూగుల్ అదే చూపించిందా మీకు? గూగుల్ అదొక్కటే వచ్చింది కదా. కుమారి శ్రీమతి అని ఒక సిరీస్ వచ్చింది ప్రైమ్ లో, నిత్యంగా చేశారు. అందులో అన్ని పాటలు నేనే రాసిన, కానీ ప్రైమ్ లో సిరీస్ కదా, ఆడియో రిలీజ్ చేయలే. ఎవరికి తెలియదు. స్వప్న దత్ నాకు నైట్ 2 o'clock ఫోన్ చేసి, ఇట్లా ఒక బార్ సాంగ్ ఉంది కడలే. బార్ సాంగ్, అయ్యో మై డాడ్ మిస్టర్ రౌత్ రవి, హీ విల్ నాట్ యాక్సెప్ట్ అని అన్నా. అయితే చిచి నువ్వు అనుకుంటున్న బార్ సాంగ్ కాదు, తాగండి కానీ లిమిట్ లో తాగండి, రోజు తాగి చచ్చిపోకండి అని రాయి కడలి అంది. ఎవరికన్నా ఇస్తా ఇట్లాంటి సిచ్యువేషన్? రాసానే అది ఎవరికైనా తెలుసా? ప్లీజ్ ఎవరైనా ఇంటికి పోయి ప్రైమ్ పెట్టుకొని చూసి ఆ పాట బాగుందని నాకు మెసేజ్ చేయండి. గుర్తింపుకి చచ్చిపోతున్నా నేను. 4 years అయింది, 90 సాంగ్స్ రాశాను, 30 రిలీజ్ అయ్యాయి. అది కూడా నేను ఆల్మోస్ట్ వాళ్ళని పీడించా, సార్ ప్లీజ్ సార్ రిలీజ్ చేయండి సార్. అది కూడా వాళ్ళకి నచ్చినప్పుడు రిలీజ్ చేస్తారు. ఒక పాట ఈ సంవత్సరం ఇప్పుడు రాస్తే 2 years later అది ఆడియో రైట్స్కి వస్తుంది. ఎందుకంటే సినిమా ప్రొడక్షన్ అవ్వాలి, సినిమా రిలీజ్ డేట్ ఓకే అవ్వాలి, రికార్డింగ్ అవ్వాలి, చెకప్లు అవ్వాలి, చాలా కథ జరిగి రికార్డింగ్, డిఐ, ఎడిటింగ్, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసి 2 సంవత్సరాల తర్వాత ఆ పాట రిలీజ్ అయ్యే టైంకి ఆ పాటలో ఉన్న సాహిత్యం నేను మర్చిపోయి ఉంటా. సార్ మీరు ఎన్ని పాటలు మర్చిపోయారు సార్ అట్లా? అంటే
చాలా నా ఫ్రెండ్స్ ఉంటారు, అంటే నేను వాళ్ళని ఏం కంప్లైంట్ చేయట్లేదు కానీ దాందే ఉందే, అది కాన్సన్ట్రేట్ చేసి ఒక గంట కూర్చుంటే పాట అయిపోతుంది, అది 40,000 ఈజీగా వచ్చేస్తాయి దానికి, మనం నెల మొత్తం కూర్చొని సంపాదించాలి ఒక 60,000 అని అంటే, అక్క నేను గత 20 years నుంచి చదువుకుంటూనే ఉన్నా, మీరన్నా ఎగ్జామ్స్ రాసి వదిలేసిండ్రు, ఇప్పుడు కూడా నా చేతిలో పుస్తకం ఉంటుంది. ద అమౌంట్ వీఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఈజ్ ఫర్ ద ఎక్స్పర్టీస్. ఆ పాట రాయడానికి నేర్చుకున్న చదువు, టెక్నిక్, చదువుకున్న పుస్తకాలు, విన్న పాటలు, స్పెండ్ చేసిన టైం అంతటి కలిపి వచ్చాయి ఆ 40,000 స్కిల్కి. ఉత్తగానే రాదు కదా స్కిల్. ఎవరన్నా రాస్తారు, ఏముందులే, నేను మాత్రం రాయలేను ఆ పాట, డౌన్ 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 డిప్ప, ఏది రాయి, సరే రాస్తావు, హిట్ అయితే నా గ్యారంటీ ఉందా? హిట్ అయితే గాని ఏంటి, పాపం ఆయన ఎప్పుడు రాశారు ప్రేమంలో, కానీ అదే అగరత్తుల పాట 2014-15 ఎవరికి తెలుసు పూర్ణాచారి అంటే? ఈ రోజు కూడా ఎందుకు తెలుసు? ఆ 4-5 పాటలు విపరీతంగా ప్లే అయ్యాయి కాబట్టి ఆ 4-5 పాటలే మనకు తెలుసు. తెలియకుండా 490 పాటలు అంటే, మై బాధ, వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దిస్ ఇస్ నాట్ ఈజీ is what I feel. Okay, thank you.